మాకు గుర్తెరిగిన దగ్గర నుంచి కూడా అప్పటికి ఆయనోళ్ళు దేవాలయంలో మా ఫాదర్స్ వాళ్ళు దేవాలయానికి ఎప్పటికీ వెళ్ళేది. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అని మేము అనుకునేది. అప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు హక్కుదారులు అని తెలిసింది. అందులో 50% 50% హక్కుదారులుగా ఈ మార్నేని వారు ఉన్నారు. మిగతా 50% హక్కుదారులు కూడా ఒగ్గు పూజారులు, నాయి బ్రాహ్మణులు, తమ్మల పూజారులు, తర్వాత రజకులు, వీళ్ళంతా కూడా 50% హక్కుదారులు ఉన్నారు. పూర్వం నుంచి అది ఎప్పటి నుంచి వస్తున్నదో బండి అనేది మాకు కూడా తెలియదు. నాన్నగారి కంటే ముందు నుంచి నడుస్తుందని చెప్పారు మాకైతే. దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఊర్లో గ్రామం నుంచి పెద్ద బండి పెద్ద రథం అనేది వస్తుంది అనేది ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయం ప్రకారం ఈ రథం వచ్చే వరకు మిగతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్నీ కూడా అక్కడ పక్కకు ఆపి ఉంచి ఈ బండి తిరిగిన తర్వాత మిగతా వాళ్ళు తిరిగేది. ఏంది దీని ప్రత్యేకత అన్నప్పుడు ఈ బండి దగ్గర కొన్ని మొక్కుబడులు ఉండేది అన్నట్టు.